చూడండి. అంటే ఈయన కూడా దేవుని యందు ప్రార్థిస్తూ ఉన్నాడు. అంటే నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము అంటున్నాడు. ఇందాక శోధించుము అన్నాడు యోబు. ఇక్కడికొచ్చేసరికి దావీదేమంటున్నాడు పరిశోధించుము అంటున్నాడు. అంటే ఆయన మన హృదయమును పరిశోధించే దేవుడు, మన జీవితాలను పరిశోధించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అయితే నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకునుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో ఒకసారి చూడుము. నిత్యమైన మార్గములో నన్ను నడుపుమంటున్నాడు. అంటే పరలోక మార్గానికి ఆయన నడిపే దేవుడు ఎవరుగా మన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అంటే మనకు మన మార్గము కాదు కానీ ఆయన చెప్తూ ఉన్నాడు, నీకు ఆయాసమైన మార్గము నా యందు ఉన్నదేమో ఒకసారి చూడుము. నిత్యమైన మార్గమున నన్ను నడుపుము అంటున్నాడు. అంటే నిత్యమైన మార్గము ఎవరి దగ్గర ఉన్నది? యేసుక్రీస్తు దగ్గర ఉన్నది. అందుకే ఆయన ఊరికే నోటి మాట ద్వారా ఆయన చెప్పడమే కాదు గాని, ఆయన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని ఆయన ఖచ్చితంగా చెప్పినాడు. ఎందుకంటే ఆయనే మన మార్గమై ఉంటూ ఉన్నాడు. ఇందాక యోబు ప్రార్థన చేసినాడు. యోబు అడిగినాడు. అదే విధంగా ఇక్కడ దావీదు కూడా అడిగినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక మనకు మన జీవితాల్లో మనలాంటి ఆయాసం మనకి ఇంకా మన జీవితాల్లో దేవునికి ఇష్టం లేకుండా ఆయాసకరమైన మార్గం మనలో ఉన్నదేమో ఒకసారి మనం పరీక్షించుకునే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే నిత్యమైన మార్గం ఎవరి దగ్గర ఉందంటే యేసుక్రీస్తు ప్రభు మార్గంలోనే నిత్యమైన మార్గం ఉంది. అంటే నిత్యమైన మార్గం నన్ను నడుపుమని అక్కడ అడుగుతూ ఉన్నాడు దావీదు. దావీదు అడుగుతూ ఉన్నాడు. అంటే నిత్యమైన మార్గం ఏంటంటే పరలోకం సాదృశ్యంగా ఉంది. పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. కనుక మనం బాగా గమనించినట్లయితే నిత్యమైన మార్గం ఎవరి దగ్గర ఉందంటే యేసుక్రీస్తు దగ్గర ఉన్నది. అదే 139వ కీర్తనలోనే అక్కడే ఇంకొక మాట రాయబడింది. 16వ వచనంలో చూడండి. నేను పిండమునయుండగా నీ కనులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను రాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను. అంటే మనం పిండముగా రూపింపక మునిపే ఆయన గ్రంథములో మనం నియమింపబడిన దినములు ఒకటైనా కాక మునిపే ఆయన యొక్క గ్రంథములో మన గురించి లిఖితమై ఉన్నదని తెలియజేయబడుతుంది. అయితే 119వ కీర్తనలో కూడా 37వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము. నీ మార్గంలో నడిచినట్లు నన్ను బ్రతికింపుము. చూడండి దావీదు చెప్తూ ఉన్నాడు ఇక్కడ కూడా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గముల్లో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపుము అంటున్నాడు. అంటే బాగా ఆలోచించినట్లయితే మనము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అంటున్నాడు. అంటే ఆయన మార్గముల్లో మనం నడుచుకునే ముందు వ్యర్థమైన వాటిని మనం చూడకుండా మన కన్నులు త్రిప్పుకునే వారంగా మనం ఉండాలి. బాగా మనకు తెలుసు బాగా మొదట ఈ లోకానికి దేని ద్వారా వచ్చిందంటే పాపము చూడటం ద్వారా వచ్చింది. సాతానుడు అవని ప్రేరేపించినప్పుడు ఆ యొక్క మధ్యలో ఉన్న వృక్ష ఫలాలు ఎలా కనిపించినాయంటే రమ్యంగాను బహు అందమైనవి గాను చూడటానికి రమ్యంగా బాగా కనబడ్డాయి. అంటే చూడటంతోనే మొదట మన యొక్క లోకానికి గాని పాపం తీసుకుని వచ్చినారు. అలాగా మన హృదయంలో కూడా పాపం తీసుకోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే చూడటం ద్వారా. అందుకే ఇక్కడ దావీదు అంటున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములను నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము అంటున్నాడు. అంటే మనము ఎలాగంటే మన 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 చూపు ద్వారానే మనం మొట్టమొదటగా మనము మారే వారంగా మనం ఉండాలి. వ్యర్థమైన వాటిని చూడకుండా దేవుని మార్గములో మనం నడుచుకునే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు మార్గము పరలోకానికి నడిపించే మార్గముగా ఉన్నది. ఈ లోక సంబంధమైన మార్గం కాదు కానీ అది ఆ యొక్క నిత్య మార్గానికి నడిపించేదిగా ఉంటూ ఉన్నది. కనుక మనం అదేవిధంగా సామెతల్లో కూడా ఈ మార్గం గురించి ఒక మాట రాయబడింది. సామెతలు 14వ అధ్యాయం 12వ వచనంలో,
ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గం కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. చూడండి, ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గము కలదు. అంటే ఎవరు ఎదుటైనా ఈ లోకస్తుల్లో ప్రతి ఒక్కరి ఎదుట అది ఒక మార్గం ఉంటుంది. అది సరైనదిగా కనబడుతూ ఉంది. అది తుదకు చివరకు ఎక్కడ తీసుకెళ్తుంది? మరణానికి వెళ్ళేదానికి అవకాశం ఉంది. అయితే జ్ఞాపకం చేసుకోవాలి మనం బాగా, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము అంటే మన ఎదుట మనకు కొన్ని మార్గాలు కనబడతాయి. సొంత ఆలోచనలు, సొంత జ్ఞానంతో కొన్ని మార్గాలు కనబడతాయి. అయితే అది చివరికి ఎక్కడ తీసుకెళ్తుంది? మరణానికి త్రోవ తీసేదిగా ఉంటుంది. అంటే పాతాళానికి, అది పాతాళంలోకి నెట్టవేయబడేదిగా ఉంటుంది. కనుక మన ఎదుట మనకు కనబడే మార్గము అది సరైనదిగా మనం భావించవచ్చు, కానీ అది సరైన మార్గం మాత్రము కాదు. ఎందుకంటే యేసుక్రీస్తే నిజమైన మార్గముగా ఆయన ఉంటూ ఉన్నాడు. కనుక మనము ఆయన మార్గంలో నిలిచే వారంగా మనం ఉండాలని దేవుని వాక్య భాగం తెలియజేయబడుతుంది. అదే యోబు గ్రంథంలో మరి ఇంకోసారి చూసినట్లయితే, యోబు గ్రంథం 34వ అధ్యాయము 10-11 వచనాల్లో విజ్ఞానం గల మనుషులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. చూడండి, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చింది. అంటే మన దేవుడు మన యొక్క మార్గములను బట్టి, అంటే మన యొక్క క్రియలను బట్టి మనకు ఫలం ఇచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అంటే మన మార్గం ఎలాంటిదై ఉంటుంది? ఈ లోక సంబంధముగా మన మార్గం ఉన్నదా, లేదా మన మార్గము పరలోక సంబంధంగా, అంటే పరలోకం వైపుగా మన మార్గం ఉన్నదనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన జీవితాల్లో రకరకాల మార్గాలు ఉంటాయి. కనుక ఆ మార్గాలన్నిటిని కూడా మనం ఒకసారి పరిశోధించుకునే వారంగా మనం ఉండాలి. ఆనాడు ఆ యోబు పరిశోధించుకున్నాడు, అదేవిధంగా దావీదు పరిశోధించుకున్నాడు. నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉన్నదేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుని నీ మార్గములో నడిపించమని దావీదు గోజారుకున్నాడు. అదే విధంగా యోబు కూడా నన్ను శోధించి నన్ను సువర్ణములే మార్చమని దావీదు వేడుకున్నాడు. అయితే మనం కూడా ఒకసారి ఆలోచించినట్లయితే మనం ఎలాంటి మార్గంలో మనం ఉన్నాం? మనం నిజమైన మన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అయిన నిత్యమైన మార్గంలో మనం ఉన్నామా లేదా అనేది మన హృదయాన్ని మనం పరిశోధించుకుని దేవునికి మనం అప్పచెప్పే వారంగా మనం ఉండాలి. కనుక ఆలోచించండి, ఒకసారి యేసుక్రీస్తు ప్రభు లోకాసువార్తలో కూడా ఆయన ఒక మార్గాన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, అది పొట్టివాడైన జక్కయ్య ఎలా మార్గంలో ఎక్కడున్నాడు? ఆయన మేడి చెట్టు ఎక్కి ఉన్నాడు. అంటే ఇంతకు ముందు ఏ మార్గంలో ఉన్నాడు? ఆయన సొంత మార్గంలో ఉన్నాడు. జక్కయ్య ఆయన సొంత ఆలోచనలో ఉన్నాడు, లోకపు తీరులో ఆయన నడుచుకుంటూ ఉన్నాడు. అయితే ఆ దినానికి వచ్చేసరికి యేసయ్య మార్గంలో నిలబడేదానికి ఆయన చెట్టు ఎక్కినాడు. యేసయ్యలో రక్షణ పొందుకునేదానికి ఆయన ఆ మేడి చెట్టు ఎక్కినాడు. ఎవరో చూడాలని కాదు, కానీ యేసయ్యలో రక్షణ పొందుకోవాలని ఆయన మేడు చెట్టు ఎక్కినాడు. కనుక బాగా ఆలోచించినట్లయితే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు ఆ దినాన జక్కయ్యకి రక్షణ ఇచ్చినాడు. ఇతను కూడా అబ్రహాం కుమారుడే అని జక్కయ్య గురించి సాక్ష్యం అక్కడ చెప్తాడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభు. అయితే మనం ఎవరి మార్గంలో మనం ఉన్నాం అనేది బాగా ఆలోచించాలి. ఆనాడు జక్కయ్య లేదా యోబు, దావీదు అందరూ కూడా ఆ నిత్యమైన మార్గం కోసం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, పరితపిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడున్న యవనస్తులు కానీ లేదా మనం అంతా కూడా ఏ మార్గంలో మనం ఉన్నాం? ఈ లోకంలో అనేకమైన మార్గములు కనబడినప్పటికీ పాపము ఆ హెబ్రీయులు రాసిన పత్రికలో సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాప భారాన్ని మనం విడిచిపెట్టే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే ఆ సాతానుడు ఎలాగా అంటే సులువుగా చిక్కులు పెడతాడు, మన మార్గాన్ని తప్పిస్తాడు. అంటే మనం నడుచుకునే మార్గం, మన ఆలోచన. ఆనాడు వాళ్ళు కూడా చాలా దినాలు ఆ ఏదోన వనంలో వారు జీవిస్తున్నప్పటికీ వారికి
సులువుగా చిక్కులు పెట్టినాడు. అంటే ఆ యొక్క పండు నువ్వు తినకూడదా అని ఒక ప్రశ్న వేసినాడు. అంటే మన మన ఆలోచనలో కూడా నువ్వు నడుచుకునే మార్గము గురించి ప్రశ్నలు రావచ్చు. అయినప్పటికీ మనం తప్పిపోకుండా ఆ నిత్యమైన మార్గంలో మనం నడుచుకునే వారిగా మనం ఉండాలని ఈ యొక్క మార్గం గురించి తెలియజేయబడుతుంది. అదే సత్యం గురించి కూడా కొన్ని మాటలు మనం చూసుకుందాం. కీర్తనలు రాసిన గ్రంథంలో కీర్తనలు 51వ కీర్తన 6వ వచనంలో ఇక్కడ కూడా దావీదు చెప్తూ ఉన్నాడు. దావీదు మహారాజు 51వ నీవు కీర్తన 6వ వచనం, నీ అంతరంగములో నీవు సత్యం సత్యము కోరుచున్న కోరుచున్నావు. చూడండి, అంటే ఆయన మన అంతరంగంలో సత్యము కోరే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన సత్యమై ఉన్నాడు కనుక, ఆయన సత్యమైన దేవుడుగా ఉన్నాడు కనుక ఆయన మన అంతరముల్లో ఏం కోరుచున్నాడు? సత్యమును కోరే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అదే 57వ కీర్తన 9వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది. చూడండి, నీ కృప సత్యము ఆకాశము కంటే నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. దేవుని సత్యం ఎలా ఎంతవరకు వ్యాపించి ఉందంటే మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. అంటే చెప్పలేనంత వ్యాపించి ఉన్నది ఆయన సత్యం. ఎందుకంటే మేఘమండలము మనకు కనబడుతుంది. ఒకవైపు చూస్తే అది ఒకవైపు మాత్రమే కనబడేదిగా ఉండదు. అంటే మన చుట్టూ మనం అంతా కూడా కమ్ముకుని ఉంటాది. అంటే మేఘమండలం ఎలాగ ఉంటుందంటే మనకు చెప్పలేనంతగా దానికి లిమిట్ అనేది ఉండదు. అంటే మండలం వరకు వ్యాపించి ఉన్నది ఆయన సత్యం. కనుక ఆయనే ఈ లోకానికి సత్యమైన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కనుక యోహాను రాసిన పత్రికలో కూడా ఒక మాట, యోహాను సువార్తలో కూడా ఒక మాట రాయబడి ఉంది. 8వ అధ్యాయము 31, 32 వచనాల్లో, కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులయ్యింది సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పాను. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పాను. అంటే ఇక్కడ ఆయన వాక్యం మందు నిలిచిన వారమైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదురని యేసుక్రీస్తు ప్రభు యూదులతో చెప్తూ ఉన్నాడు. అంటే మనం బాగా ఆలోచించినట్లయితే ఇక్కడ వాక్యము దేవుడుగా ఉంటూ ఉన్నాడు, మార్గము దేవుడుగా ఉంటూ ఉన్నాడు, సత్యము దేవుడుగా ఉంటూ ఉన్నాడు, జీవము దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అంటే మనం ఎవరు ఎందు మనకు కనబడేది, మనకు ఆధారం ఏంటంటే వాక్యం మనకు అందుబాటులో ఉన్నది. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనకు దేవుడే ఉంటూ ఉన్నాడు కనుక అక్కడ యూదులతో ఆయన చెబుతూ ఉన్నాడు, నా వాక్యమందు మీరు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై నుండి సత్యమును గ్రహించదు. మనం సత్యమును గ్రహించాలంటే ఆయన వాక్యమందు మనం నిలిచి ఉండే వారంగా మనం ఉండాలి. కనుక మనలోకి సత్యము రావాలంటే, మనలో సత్యము ఉండాలంటే, మనం సత్యము గ్రహించాలంటే ఆయన వాక్యంకి విధేయులై ఉండాలి, ఆయన వాక్యానికి లోబడిన వారమై ఉండాలి, ఆయన వాక్యం నిలిచిన వారమై మనం ఉంటే అప్పుడు మాత్రమే మనం సత్యమును గ్రహించే వారంగా ఉంటాం. అప్పుడు సత్యమును మనం ఏం చేస్తాడంట? స్వతంత్రులుగా చేస్తాడు. దేవునికి యొక్క ఆయన దాసిపు ఆత్మను మనం పొందుకోలేదు, కానీ దత్తపుత్రుని ఆత్మను మనం ఆ యొక్క స్వతంత్రంగా మనం దేవుని బిడ్డలుగా మనం ఉంటూ ఉన్నాం. కనుక ఆలోచించినట్లయితే సత్యము మనల్ని ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేసేదిగా ఉంటూ ఉంది. కనుక మనము ఇక్కడ వాక్యము, మార్గము, సత్యము, జీవం అన్ని కూడా దేవుడై ఉంటూ ఉన్నాడు. కనుక యోహాను 1:1 కూడా ఏమంటాడు? ఆది యందు దేవుడు ఉండును, దేవుని యొద్ద ఏముంటుంది? వాక్యం ఉంటుంది, వాక్యమే దేవుడై ఉండును అని రాయబడి ఉన్నది. అందుకే చెప్తున్నాడు, వాక్యమందు మనం నిలిచిన వారంగా మనం ఉంటే నిజముగా నాకు శిష్యులై ఉండి మీరు సత్యమును గ్రహించుదురని అక్కడ యూదులతో చెప్తూ ఉన్నాడు. అంటే యూదులతో మాత్రమే కాదు, కానీ ఈ లోకంలో అందరికీ ఆ మాట
వర్తిస్తూ ఉంది. కనుక మనం సత్యమును గ్రహించాలంటే మనం ఆయన వాక్యం ముందు మనం నిలిచిన వారుగా ఉండాలి, నిలిచే వారుగా మనం ఉండాలి. సో అప్పుడు మాత్రమే దేవునికి స్వతంత్రులుగా చేయబడేదానికి అవకాశం ఉంటుంది. కనుక చివరగా మనం జీవమును గురించి మనం చూసుకొని మనం ముగించుకున్నాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 30వ వచనం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము అంటే చూడండి, సాత్వికమైన మనసు శరీరముకు ఎలాంటిదంట? జీవము ఉంటుంది. అంటే మనం బాగా ఆలోచించినట్లయితే సాత్వికమైన మనసు అంటే దీన మనసు. ఎవరి దగ్గర అయితే దీన మనసు ఉంటుందో, ఎవరి దగ్గర అయితే మలినము లేని మనసు అయి ఉంటుందో, ఎవరి దగ్గర అయితే పాపం లేని మనసు ఉంటుందో, ఎవరి దగ్గర అయితే మనసు అంటే హృదయం, అంటే ఎవరి దగ్గరైనా పాపం లేని హృదయముగా ఉంటుందో, పరిశుద్ధమైన హృదయం, ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధమైన హృదయం కలిగిన శరీరము అది ఎక్కడికి దారితీస్తుందంటే పరలోకానికి దారితీస్తుంది. జీవము అంటే పరలోకానికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నది. అంటే ఆ యొక్క సాత్వికమైన మనసు శరీరమునకు జీవము అని తెలియజేయబడుతుంది. అంటే పరిశుద్ధమైన హృదయము ఎక్కడికి, ఆ యొక్క శరీరము ఎక్కడికి దారితీస్తుందంటే పరలోకానికి తీసుకుపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే సాత్వికమైన మనసు అంటే సాత్వికమైన మనసు పరిశుద్ధమైన హృదయం అది. కనుక ఆ యొక్క శరీరము జీవము కలిగినగా ఉంటుంది. అంటే పరలోక రాజ్యానికి తీసుకుపోయేదిగా ఉంటుంది. కనుక యేసుక్రీస్తు ప్రభు జీవమై ఉన్నాడు. కనుక 1 తిమోతి పత్రికలో 4వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది, చూద్దాం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబోవు జీవ విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములో ప్రయోజనకరమవును. అన్ని విషయంలో కూడా అది ప్రయోజనకరంగా ఉంటుంది. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమనుగును కానీ దైవభక్తి ఎలాగుంటుందంట? దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే ఇప్పటి జీవం విషయంలో, అదే రాబో జీవం విషయంలో మన జీవం అంతా కూడా ఎవరి దగ్గర ఉందంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉంది. ఆయన మన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరంగా ఉంటుంది కానీ దైవభక్తి ఎలాగుంటుందంట? ఇప్పుడున్న జీవ విషయంలోను రాబో జీవ విషయంలో కూడా అన్ని విషయాల్లో కూడా అది ప్రయోజనకరంగా ఉంటుంది. దైవభక్తి, దేవుని యందు దైవభక్తి అంటే మనం ఇందాక చూస్తున్నట్లుగా వాక్యమందు మనం నిలిచిన వారిగా ఉంటే అది మనల్ని ఆ సత్యమును అనుగ్రహించేదిగా చేస్తుంది. అదేవిధంగా స్వతంత్రులుగా చేస్తుంది. అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే దైవభక్తి ఉన్నప్పుడు మనలో ఇప్పుడున్న జీవంలో విషయంలోను రాబో జీవ విషయంలోను అంటే నిత్యమైన జీవం ఎవరి దగ్గర ఉందంటే యేసుక్రీస్తు దగ్గర ఉంది. మనం దేవుని నమ్ముకున్నాం కానీ నమ్ముకున్నప్పటికీ కూడా మనం పరలోక రాజ్యానికి తీసుకుపోయేదానికి యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడలో ఆయన వస్తూ ఉన్నాడు. మన జీవాన్ని తీసుకుని ఆయన వస్తూ ఉన్నాడు. మనం ఇప్పుడు ఆయన అన్ని విషయాల్లో కూడా ప్రయోజనకరంగా ఉండాలంటే ఆయన వాక్యానికి లోబడిన వారుగా భయభక్తులు కలిగిన నడుచుకునే వారంగా మన రక్షణను కాపాడుకోవాలి. అపోస్తులైన పౌలు అపోస్తులకు చెప్తాడు, మన రక్షణను భయంతోనూ వణుకుతోనూ కాపాడుకుంటూ మనం ముందుకు సాగిపోయే వారంగా మనం ఉండాలి. అందుకే చెప్తాడు ప్రకటన గ్రంథంలో, మరణం వరకు మనం నమ్మకంగా ఉంటే మనం జీవ కిరీటాన్ని పొందుకోగలం. కనుక మనం ద్వితీయోపదేశ కాండంలో చూడండి, ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశ కాండంలో 30వ అధ్యాయం 19వ వచనంలో,
నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. చూడండి, నేడు అంటే ప్రతిరోజు అది. అంటే నేడంటే నిన్న కాదు, రేపు కాదు. నేడంటే ప్రతి రోజుకి అది వర్తిస్తూ ఉంది. అంటే కంటిన్యూగా అది వర్తిస్తూ ఉంది. అంటే నేడు జీవమును, మరణమును, అదే విధంగా ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను అంటున్నాడు. అంటే మన దగ్గర మన ఎదుట ఏం ఉంచున్నాడు? జీవమును ఉంచున్నాడు, మరణమును ఉంచున్నాడు. అంటే ఇక్కడ జీవము అంటే పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉంది, ఈక్వల్ గా ఉంది. మరణం అంటే పాతాళానికి సాదృశ్యంగా ఉంది. అంటే ఆ అదే విధంగా ఇటువైపు ఆశీర్వాదము, శాపము రెండు ఉంచి ఉన్నాడు. అంటే ఆశీర్వాదము, జీవము ఒక విధంగా ఉన్నాయి, మరణము, శాపము ఒక విధంగా ఉన్నాయి. అంటే అవి రెండు ఒక పక్కన ఉంటే జీవము, ఆశీర్వాదము ఒక పక్కన ఉంటాయి. అంటే రెండు ఈక్వల్ అన్నమాట. జీవము, ఆశీర్వాదం అంటే మన ఎదుట పరలోకము ఉంచి ఉన్నారు దేవుడు, అదే విధంగా పాతాళమును కూడా ఉంచి ఉన్నారు. అంటే ప్రతి రోజు, ప్రతి సమయము మనకు విలువైనదే. ఎందుకంటే జీవమును పొందుకోవాలంటే, ఆ నిత్య జీవాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని మనం వారసులుగా పోవాలంటే ప్రతి ఒక్క క్షణం కూడా, ప్రతి నిమిషం కూడా మనకు విలువైనదే. ఎందుకంటే సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని మనం విడిచిపెట్టాలి. ఎందుకంటే సైతానుడు పని అది. గర్జించు సింహం వలె వాడు ఎప్పుడు మింగుతున్నా, ఎవరిని తప్పిస్తున్నా జీవము నుంచి, ఎవరిని ఆ యొక్క శాపం వైపు నడిపించుతున్నా, ఎవరిని మరణం వైపు నడిపించుతున్నా అని వాడి యొక్క పని అది. కనుక మన ఎదుట ఏం ఉంచబడుతుంటుంది? జీవం ఉంచబడుతుంది, అదే విధంగా మరణం ఉంచబడుతుంది, ఆశీర్వాదం ఉంచబడుతుంది, శాపం ఉంచబడుతుంది. అయితే మన సాక్షులుగా కూడా కొంతను పెట్టున్నాడు. భూమిని పెట్టున్నాడు, ఆకాశమును పెట్టున్నాడు. కనుక మనం తప్పించుకోలేము. కనుక మన యొక్క మార్గము, మన యొక్క సత్యము, అదేవిధంగా మన జీవము ఎవరి దగ్గర ఉందంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉంది. కనుక ఆయన యందు మనం నిలిచి ఉంటేనే తప్ప మనం ఆ యొక్క ఆ మార్గంలో మనం పోలేము. అదేవిధంగా ఆ సత్యాన్ని మనం అనుగ్రహించుకొని దేవుని బిడ్డలుగా కాలేము. అదే విధంగా ఆ యొక్క జీవముని పొందుకోలేము. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గంలో మనం నిలిచి ఉన్నప్పుడు, యేసుక్రీస్తు యొక్క వాక్యం మందు మనం నిలిచి ఉన్నప్పుడు, ఆయన చేత మనం భక్తి కలిగి జీవించినప్పుడు, ఆయన మార్గంలో మనం ఉన్నప్పుడు, ఆయన సత్యాన్ని మనం పొందుకున్నప్పుడు, మనం చివరగా జీవమును మనం పొందుకోగలం. పరలోక రాజ్యానికి మనం వారసులుగా కాగలం. అదే చెబుతుంది, మనకి భూమి ఆకాశములను మనకు సాక్షులుగా పెట్టి ఉన్నాడు. మన ప్రతి నిమిషము చాలా కష్టమైనది. ఎందుకంటే ఆ క్రైస్తవ కుటుంబాల్లో అది మనకు సులువైన మార్గము కాదు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాప భారాన్ని మనం విడిచిపెట్టే వారంగా మనం ఉండాలి. పరలోక రాజ్యాన్ని మనం చేరుకోవాలంటే, మన ఎదుట ఉంచబడిన ఆ గోల్ కొరకు, మన ఎదుట ఉంచబడిన ఆ యొక్క పందెములో ఆ పరుగు కొరకు మనం ఎలా పరిగెత్తాలంటే ఓపికగా పరిగెత్తాలి. అక్కడ 12 హెబ్రీయులు రాసిన 12వ అధ్యాయం ఒక మాట రాయబడింది. ఎందుకంటే ఓపికగా పరిగెత్తే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే ఓపికగా అని ఎందుకు రాయబడి ఉందంటే, అక్కడ మనం దేవుని నమ్ముకున్న వారు కొద్ది రోజులు పరిశుద్ధంగా జీవించడం కాదు, దేవుని నమ్ముకున్న వారు కొన్ని సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించడం కాదు. అదే విధంగా కంటిన్యూ చెప్పాలంటే ఓపికగా అంటే మనం మరణించేంత వరకు కూడా ఓపికగా ఉండాలి. అంటే సులువుగా చిక్కులు పెట్టి ప్రతి భారాన్ని మనం విడిచిపెట్టే వారంగా మనం ఉండాలి. పాపాన్ని మనం విడిచిపెట్టే వారంగా ఉండాలి. మన విశ్వాసాన్ని కర్తవు దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు మనం చూచుచు మనం ముందుకు సాగే వారంగా మనం ఉండాలి. మన ఎదుట ఉంచబడింది ఆ పందెములో అక్కడ రాయబడింది, ఓపికతో పరిగెత్తుడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు తన ఎదుట ఉంచబడిన ఆనందం ఎలాంటి ఆనందం అంటే, దేవుని యొక్క సంకల్పం. తను రావాలి, తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాలి, తన ప్రాణం పెట్టాలని ఆయన దేవుడి సంకల్పం కనుక మనం పాపపు జీవితాన్ని, నశించిపోతున్న నరకానికి పోతున్న జీవితాన్ని
ఆయన తన యొక్క ఉచితమైన రక్తం చేత ఆయన పరిశుద్ధంగా తీర్చబడాలి కనుక ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు ఎలాగున్నాడంట, అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువును సహించి ఆయన ఆ యొక్క సహించి ఏం చేశాడు, దేవుని గుడి సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అంటే పునరుద్ధానం కలిగిన దేవుడు మన దేవుడు. ఎక్కడున్నాడు ఆయన? దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కనుక మనం ఆలోచించాలి, మన ఎదుట ఏం ఉంచబడింది? నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను ఎదుట ఉంచిది, భూమి ఆకాశమును మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను అంట. పిలుస్తాడు ఆయన. ఆయన పిలుస్తాడు, భూమిని పిలుస్తాడు, ఆకాశాన్ని పిలుస్తాడు. ఎందుకంటే మనకు సాక్షులు ఎవరు? అవి రెండుగా ఉంటూ ఉన్నాయి. మన ఎదుట పెట్టినాడు రెండు విషయాలు. జీవం పెట్టినాడు, మరణమును పెట్టున్నాడు, అదేవిధంగా ఆశీర్వాదమును శాపమును పెట్టున్నాడు. అంటే 4 కాదు కానీ ఇవి 2గా ఉంటూ ఉన్నాయి. జీవము ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఈక్వల్ గా ఉంది, మరణము శాపముకు ఈక్వల్ గా ఉంది. చూడండి, నాతో పాటు సామెతల్లో రాయబడి ఉంది అన్నమాట. సామెతలు 10వ అధ్యాయం 7వ వచనంలో, నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించింది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును అంటే బాగా ఆలోచించిన మనం ఇందాక ద్వితీయోపదేశ ఖండంలో ఏమని రాయబడి ఉంది? ఆ యొక్క ద్వితీయోపదేశ ఖండంలో 30వ అధ్యాయం 19వ వచనంలో ఏం రాయబడిందంటే, మనం చూసుకున్నాం ఇందాక. ఏం రాయబడిందంటే, ఆశీర్వాదం ఉంది, పాపము శాపము ఒక పక్కన ఉంది, అదే విధంగా జీవము ఒక పక్కన ఉంది, మరణమును ఒక పక్కన ఉంది. అంటే ఇక్కడ ఆశీర్వాదము ఆ యొక్క జీవము రెండుగా ఉంటూ ఉన్నాయి. అంటే ఆ 2 ఈక్వల్ గా ఉంటూ ఉన్నాయి అని ఇందాక నేను చెప్పినాను. ఏం చెప్పాను? నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును అంటే జీవము ఆశీర్వాదం ఒకటేగా ఉంటూ ఉన్నాయి. అంటే అవి 2 పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నాయి. అంటే అదే వచనము ఇక్కడ చూసుకున్నట్లయితే సామెతల్లో నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమగును. అంటే నీతిమంతుడు ఎవరు ఉన్నాడు? నీతిమంతుడు ఈ లోకంలో ఒక్కడు కూడా లేడు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే నీతిమంతుడు. ఆయనే నీతిమంతుడు కనుక మన పాపాన్ని తీసివేయడానికి, మన మలినాన్ని తీసివేయడానికి ఆయన ఈ లోకానికి మానవాకారుడుగా, మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చినాడు. తాను తగ్గించుకున్నాడు, రిక్తుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు నా కొరకు ఆయన కార్చినాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన దేవుడిగా ఉంటూ ఉన్నాడు. పునరుద్ధానం కలిగిన దేవుడిగా ఉంటూ ఉన్నాడు. అందుకే మనం ప్రతి ఆరాధన దినము మనం ఎవరిని జ్ఞాపకం చేసుకొని దేవుని బలలో చేవేస్తామంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకొని దేవుని బలలో చేవేసే వారిగా మనం ఉంటాం. కొరింథీయులకు రాసిన పత్రికలో అదే రాయబడి ఉంది. ఇదే నా యొక్క శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్తుంది. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఇది నా యొక్క రక్తము, కొత్త నిబంధన, దీన్ని జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం కూడా అక్కడ రాయబడి ఉంది. అంటే మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరం. ఆశీర్వాదం దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఇందాక జీవానికి సాదృశ్యంగా ఉంది. జీవం దేనికి సాదృశ్యంగా ఉంది? పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. మనం పరలోక రాజ్యాన్ని మనం పొందుకోవాలంటే మనం ప్రతి నిత్యము, ప్రతి క్షణం కూడా నీతిమంతుని మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకునే వారంగా మనం ఉండాలి. అందుకే రాయబడింది మొట్టమొదట 14:6లో, యోహాను 14:6లో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు చేరుకోలేరని రాయబడి ఉంది. ఖచ్చితంగా ఇది ఎవరికి నిర్మోహమాటగా చెప్పిన మాట ఇది. ఎందుకంటే ఆయన నీతిమంతుడిగా ఉంటూ ఉన్నాడు కనుక ఆ నీతిమంతుని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ఆశీర్వాదకరం. మనందరికీ కూడా ఆశీర్వాదకరము. అలాగే మనల్ని సత్యం వైపు, ఆ యొక్క పరలోక రాజ్యం వైపు మనం నడిపించేదిగా ఉంటుంది. సామెతలు 21:21లో కూడా ఒక మాట రాయబడింది, చదువుకుందాం. సామెతలు 21:21
నీతిని కృపను నీతిని అనుసరించువాడు కృపను అనుసరించువాడు జీవమును ఆ, నీతిని ఘనతను పొందును. చూడండి, నీతిని కృపను అనుసరించేవాడు అంటే ఇందాక నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరము. అయితే నీతిమంతుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. అయితే ఇక్కడ కూడా రాయబడి ఉంది, నీతిని కృపను అనుసరించేవాడు అంటే నీతిని మనం అనుసరించే వారంగా మనం ఉండాలి. మనం యేసుక్రీస్తు ప్రభు అడుగు జాడలో మనం నడుచుకునే వారంగా మనం ఉండాలి. నా అడుగు జాడలో నడుచుకున్నట కొరకు ఆయన కొట్టిన వారిని తిరిగి కొట్టలేదు, గద్దించిన వారిని ఆయన తిరిగి గద్దించలేదు. అంత మాత్రమే కాదు, ఆయన అవహేళన చేసిన వారిని, అవమానపరిచిన వారిని ఆయన తిరిగి ఏమనలేదు. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుడు అని చెప్పిన గొప్ప మాట. కనుక ఆయన చెప్తూ ఉన్నాడు, నీతిని కృపను అనుసరించువాడు ఏమి పొందుకోగలడంట? జీవమును పొందుకోగలడు, నీతి కిరీటాన్ని పొందుకోగలడు, ఘనతను పొందుకోగలడు. ఇక్కడ ఈ లోకంలో కాదు, అవి పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. కనుక మనం నీతిని అనుసరించాలి, కృపామయుడిని మనం అనుసరించే వారంగా మనం ఉండాలి మన జీవితాల్లో. కనుక యోహాన్ రాసిన పత్రికలో 11:25 మనం చూసుకుందాం. యోహాన్ రాసిన సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ఈ వచనం చూసుకుని మనం ముగించుకుందాం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతి వాడు ఎన్నటికి చనిపోడు. చూడండి, అంటే యేసు చెప్తున్నా, పునరుద్ధానము నేనే, జీవమును నేనే ఉన్నాను. అంటే నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకుతాడు. అంటే ఈ లోకంలో మనం చనిపోయినప్పటికీ మనం ఈ లోకంలో బ్రతుకుతామని కాదు, కానీ ఎక్కడ మన పునరుద్ధానం కలిగిన దేవుడు జీవమునై ఉన్నాడు ఆయన. కనుక మనం జీవంలోకి నడిపించే దేవుడు, పరలోక రాజ్యానికి నడిపించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అందుకే ఆయన చెప్తూ ఉన్నాడు, పునరుద్ధానము నేనే, జీవమును నేనే, నా యందు విశ్వసించిన వాడు మాత్రమే చనిపోయినను బ్రతుకుతాడు. అంటే రెండవ మరణం వారికి ఉండదు. కనుక మనం బ్రతకాలంటే, మన పరలోక రాజ్యంలో జీవించాలంటే ఎవరైంది విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తు ప్రభు యందు మనం విశ్వసించే వారంగా మనం ఉండాలి. కనుక యేసుక్రీస్తు ప్రభుని మనం ఆయన యందు ఎప్పటికి కూడా మనం తప్పిపోయే వారంగా మనం ఉన్నాం. ప్రతి క్షణం ప్రతి సమయం మనకు విలువైనదే. కనుక ఆయన యందు విశ్వసిస్తే, బ్రతికి నా యందు విశ్వసించు ప్రతి వాడు ఎన్నటికి చనిపోడాలి. అది ఎన్నటికి చనిపోడంటే ఈ లోక సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైనదిగా ఉంటూ ఉంది వాక్యం. కనుక ఎన్నటికి చనిపోడంటే మనం ఈ లోకంలో ప్రతి ఒక్కరం శరీర సంబంధంగా అందరం చనిపోతాము. అయితే మనం ఎన్నటికి చనిపోకుండా ఎక్కడ ఉండగలమంటే పరలోక రాజ్యంలో మనం ఉండగలం. కనుక బాగా దేవుని బిడ్డలుగా మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఆయన మార్గంలో మనం నిలబడే వారంగా మనం ఉండాలి, ఆయన సత్యమును మనం గ్రహించే వారంగా మనం ఉండాలి, ఆయన జీవాన్ని పొందుకునే వారంగా మనం ఉండాలి. అలా ఉండాలంటే మనం ఇందాక చూసుకున్నట్లుగా ఆయన మార్గంలో మనం నడుచుకోవాలి. మన ఎదుట ఒకటి సరైన మార్గము అది మనకు కనబడుతుంది, అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? మరణానికి త్రోవ తీస్తాడు. అంటే మన సొంత ఆలోచనలు కాదు కానీ, మన సొంత జ్ఞానం కాదు కానీ, దేవుని మార్గంలో మనం నిలిచి ఉండే వరంగా మనం ఉండాలి. దేవుని సత్యాన్ని మనం గ్రహించినట్లయితే, దేవుని వాక్యానికి మనం లోబడినట్లయితే మనం స్వతంత్రులుగా చేస్తుంది, దేవునికి సొంత బిడ్డలుగా చేస్తుంది. అది ఎక్కడికి దారి తీస్తుందంటే జీవంలోకి నడిపిస్తుంది, పరలోక రాజ్యంలోకి నడిపిస్తుంది. కనుక నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం. కనుక మనం ప్రతి వారం కూడా ఎవరన్నా కొన్ని వారాలు మన మందిరాల్లో చూస్తూ ఉంటాం, కొంతమంది ఆ మందిరం ఒక వారం వచ్చి 2-3 వారాలు రాకుండా నిలిచిపోయేవారు కొంతమంది ఉంటారు. మళ్ళీ 3 వారాల తర్వాత వారు వస్తారు. ఇది కాదు దేవుని నమ్ముకోవడం అంటే. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం. అంటే ఎవరైతే దేవుణ్ణి ఆయన శరీరంలో, ఆయన యొక్క రక్తంలో పాల్పంపులు పొందుకునే ముందు ఆయన జ్ఞాపకం చేసుకొని మనం ఆ పాల్పంపులు పొందుకుంటాం. కనుక నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం, అదే పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. ఆశీర్వాదకరం అనేది జీవానికి సాదృశ్యంగా ఉంది, జీవం పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. కనుక దేవుని బిడ్డలమైన మనము కనుక యేసుక్రీస్తు ప్రభు ఈనాడు చెప్పిన రీతిగా నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. ఇక్కడైతే పునరుద్ధానము నేనే, జీవము నేనే అంటూ ఉన్నాడు. కనుక ఆయన పునరుద్ధానం కలిగిన దేవుడు, మన కోసం
ప్రాణం పెట్టి పరిశుద్ధ రక్తాన్ని గార్చి ఆయన మూడో దినాన తిరిగి లేచిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. తిరిగి లేచిన దేవుడుగా ఉండి ఆయన చెప్తూ ఉన్నాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణాన్ని సైతం సాతానుని సైతం ఆయన మెడలు ఉంచిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన 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 తిరిగి ఎక్కడికి వెళ్ళినాడు? తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు మన నిమిత్తమై. అయితే ఆయన చెప్తూ ఉన్నాడు, యోహాను 14 ఆ యొక్క 1, 2, 3, 4, 5 వచనాల్లో ఆయన మనకు స్థలాలు సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నాడు. అంటే మనకు రెండో రాకడలో ఆయన మనల్ని తీసుకుపోవడానికి వస్తూ ఉన్నాడు. కనుక ఆయన చెప్పినాడు, నా యందు విశ్వసించిన వాడు చనిపోయినను బ్రతుకుతాడని. ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమైనతే, ఆయన రాకడ ఆలస్యమైనప్పుడు మనం ఒకవేళ మనం చనిపోయినట్లయితే, మనం సమాధి చేయబడినట్లయితే, ఆయన మనం సమాధులతో కూడా ఆయన మనం లేపబడతాం. ఆయన మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు ఆయన కొదవ సింహమోలే పెళ్లి కుమారుడుగా ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం లేపబడతాం. అదే చెప్తుంది ఇక్కడ, ఒకవేళ చనిపోయినను మీరు బ్రతుకును అంటున్నాడు. కనుక మనం బ్రతకాలి అంటే, తిరిగి మనం పరలోక రాజ్యానికి మనం చేరుకోవాలంటే ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? దేవుని యందు, యేసుక్రీస్తు ప్రభు యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మనం ఆ యొక్క చనిపోయినను బ్రతికే వారంగా ఉంటాం. కనుక ఆయన రాకడ సమీపిస్తున్నది. ఒకవేళ మన హృదయంలో ఆయన మార్గం సరైనదిగా లేదేమో ఒకసారి మన హృదయాన్ని పరీక్షించుకుందాం. ఆ యొక్క దావీదు చెప్పినట్లుగా నన్ను పరిశోధించుము అని చెప్పినట్లుగా, యోబు చెప్పినట్లుగా నన్ను శోధించుమని చెప్పినట్లుగా, శోధించిన వారి యొక్క హృదయము సువర్ణమూలే మారేదానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఆ యొక్క పరిశోధించి మీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉందేమో ఒకసారి దేవుని గోజారి వేడుకునే వారంగా మనం ఉండాలి. కనుక ఈ సమయంలో అక్కడ పవర్ కట్ అయింది, అయినప్పటికీ దేవుడు ఎంతో చక్కగా నడిపించినాడు. దేవుడు చెప్తున్నాడు, ఆయన మార్గములో మనం నిలిచే వరంగా, ఆయన సత్యమును మనం గ్రహించి, ఆయన మన అంతరంగములు ఏం కోరుచున్నాడు? సత్యమును కోరుచున్నాడు. కనుక మనం దేవుని బిడ్డలుగా ఆయన మార్గములు నిలవాలి, ఆయన సత్యమును మనం పొందుకోవాలి. ఆయన జీవానికి ఆయన జీవం వైపు మనం ఓపికతో పరిగెత్తే వారంగా, ఓపికతో ఆ పందెములో ఆ గోల్ రీచ్ అయ్యే వరకు, మరణము వరకు, లేదా యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడలో వచ్చేంత వరకు కూడా మనం ఓపికతో ఆ పందెం పరుగులో ఎలాగా పరిగెత్తాలి? సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాప భారాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు మనం చూస్తూ, ఆయన విశ్వాసంలో ఉంటూ మనం ఓపికతో మన గోల్ రీచ్ అయ్యే విధంగా మనం మన విశ్వాస జీవితంలో ముందుకు పోవాలని ఈ కొద్ది దేవుని వాక్య భాగం దీవించిన గాక. మన ఎన్నికల్లో భద్రపరిచి మన జీవితాలు అలాగా మనం ముందుకు పోయేదానికి దేవుడు మనకు ముందుకు నడిపించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. వందనాలయ్యా, చాలా చక్కటి వాక్యాన్ని. మరి దేవుని యొక్క నిత్య మార్గం అలాగా మనం చూసుకోవాలా. జీవాన్ని, శాపాన్ని, మరణాన్ని ముందు పెట్టినప్పుడు దేన్ని